జర్నలిస్టులు చేయవలసిందేంటి? ప్రజలకు పనికొచ్చే సమాచారాన్ని అంతేనా? మేధస్సును భ్రష్టు పట్టించడానికా? మేధస్సును రగిలించడానికా? హ్మ్. జర్నలిజం. మేధస్సును మేధస్సును భ్రష్టు రగిలించడానికి. పట్టించడానికా? హ్మ్. రగిలించడానికా? రగిలించడానికే మరి యాక్చువల్ ఏం జర్నలిజం. జరుగుతోందిప్పుడు? ఇష్టానుసారమైంది. ఇష్టానుసారంగా స్త్రీల మీద ఎన్ని రకాల జోక్స్, వెకిలి జోక్స్. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అందరు స్త్రీలు ఒక రకంగా ఉంటారా? స్త్రీలలో కూడా ఎన్ని రకాల జాతులున్నాయి? ఉన్నాయి గదండీ! ఉన్నాయి. శూర్పణఖ షాకిని, జాతి ఉంటుంది, డాకిని, సీతమ్మ జాతి మోహిని. ఉంటుంది. అవును. అందరూ ఉంటారు. అన్ని రకాల అవును. వాళ్ళు ఉంటారు. స్త్రీ అనగానే ఒక చీర జాకెట్టు కట్టుకున్న స్త్రీలెవరు? అవును. ఆమెలో స్త్రీత్వం ఉంటేనే స్త్రీ. అవును. సత్వగుణ, రజోగుణ, తమో గుణాలు చక్కగా సరైన రేషియోలో ఉంచుకునేదే స్త్రీ. ఆ నిష్పత్తి చెడిపోతే దారి తప్పినట్టే. కదా! అంతే గదా! మరి అట్లాంటిది అన్ని పెట్టుకొని అనవసరంగా వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్స్ చేయడం పెద్ద పెద్ద వాళ్ళ మీద. ఏదో ఒక విధంగా వాళ్ళని మానసికంగా వాళ్ళని కుంగదీసి ఈ మధ్యనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గట్టని విన్నాను. అవును. ఎంత బాధపడ్డానంటే నేను ఆ విషయం చూసి. హ్మ్. పాపం ఆవిడ ఆత్మహత్యకు కూడా పాల్పడబోయేంత మానసికంగా కుంగిపోయింది అంటే అది ఎంత పాపమండి. నిజమే. శ్రీనివాస్ ఒక్కటి చెప్తున్నా మీ ముందుగానే. ఈ దేశం ఇలా కుంచుకుపోవడానికి ఇన్ని సంవత్సరాలుగా, ఈ దేశం ఎప్పుడైతే స్త్రీని అవమానపరచడం మొదలుపెట్టిందో, అయ్యా! హ్మ్. ఈ దేశం అధోగతి పాలవడానికి కారణం అది. హ్మ్. అది కారణం. తెలుసుకోండి ఎప్పటికైనా. ఎప్పుడు కూడా యుద్ధాలు వచ్చింది. సీతమ్మను అవమానపరిచినప్పుడు యుద్ధం వచ్చింది. ద్రౌపదిని అవమానపరిచినప్పుడు యుద్ధం వచ్చింది. ఈ దేశం స్త్రీని ఎప్పుడైతే అవమానపరుస్తుందో, ఆవిడ కన్నీరు ఈ భూమి మీద ఎప్పుడైతే పడేటట్టు చేస్తుందో, అప్పుడు ఏ దేశం కూడా పైకి రాదు. ఏ దేశం కూడా పైకి రాదు. తప్పు చేసిన గాడిదనేమో వదిలేస్తారా? హ్మ్. ఆవిడని పట్టుకొని మీరు వేధిస్తారా? హ్మ్. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎన్ని అవమానాలు భరిస్తూ వస్తుందండి అనాది నుంచి స్త్రీ? అంత పురుషాహంకారమా? పురుషులు తప్పులు చేయడంలా? బోలెడు. ఏ ఎందుకండి నేను సోషల్ మీడియాలో గాంధీ గారి దగ్గర నుంచి, నెహ్రూ గారి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర అందరి మీద హ్మ్. ఏదైనా విషయం ఉంటే కూర్చొని డిస్కస్ చేసుకోండి మీరు. అవును. పార్టీ పరంగా డిస్కస్ చేసుకోండి. పాలనా పరంగా డిస్కస్ చేసుకోండి. ప్రజలకి ఏ రకమైనటువంటి అవకాశాలు మనం ఇవ్వగలుగుతామో, వాళ్ళని ఏ విధంగా పరిపాలించగలుగుతామో, ఎటువంటి కార్యక్రమాలు పెడితే ప్రజలు అభివృద్ధి పదంలో నడుస్తారనే మాటలు పోయినియి. ఎంత మట్టుకు ఈ విషయాలేనా? ఏ సోషల్ మీడియా చూసిన ఇటువంటి దరిద్రపు విషయాల మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి తప్ప, అసలు పాలనా పరంగా ఒక్క మంచి డిస్కషన్ ఉందా అండి? లేదు. అటు అసెంబ్లీలోనూ చర్చలకు రానివ్వటం లేదు. అటు పార్లమెంట్‌లోనూ చర్చలకు రావడం లేదు. ఆ! మీడియాలో చూస్తే కూడా ఇటువంటివే కనిపిస్తున్నాయి. మరి ఎవరండి? అక్కడక్కడ మేధావులైనటువంటి వాళ్ళు పాపం అవన్నీ పట్టించుకోకుండా ఇంకా కొంత మంచిని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం ఉంది. కాదంటారా? నిజమే. మీరు ఒక మహిళా పార్టీ గూడా పెట్టాలని ఆలోచించినట్లు విన్ పెట్టాలని నాకు లేదు. పెట్టమని ఒక మహాతల్లి నాకు సూచన చేసింది. హ్మ్. మనమే పెడదాం మహిళా పార్టీ 30% పురుషులకే ఇద్దాం. ఎందుకు పెట్టకూడదు మీరు? అని ఒక 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 పెద్దావిడ సూచన చేసింది నాకు. ఓకే. ఎందుకన్నానంటే 30% పురుషులకిద్దామంటే. మనమే ఇద్దాం వాళ్ళకి. ఓకే. ఎప్పుడు ఇంట్లో వడ్డించేది కూడా ఈవిడే గదా! చెయ్యి మనదే గదా! ఇంట్లో గూడా. అవునవును. హ్మ్. స్త్రీదే కదండీ పై చేయి. స్త్రీయే అవును. ఎప్పుడు యజమానురాలు. అవును. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నదంతా హ్మ్. మాతృస్వామ్యం, పితృస్వామ్యం గాదు. అవును. ఇప్పుడు తల్లులు చెప్తేనే పిల్లలు వినేటటువంటి పరిస్థితి అవును. కదండీ. భర్త అయితే భార్య చెప్తేనే కరెక్ట్. వింటాడు. కరెక్ట్. స్నేహపూర్వకంగా. యెస్. అంటే నేననేది ఏంటంటే అండి, ఏ విషయంలోనూ ఆవిడ దేనికి తక్కువ కాదని నిరూపిస్తోంది. అవును. అవునా? పురుషుడికి కూడా సమర్థవంతుడిని చేసేది కూడా స్త్రీయే కాబట్టి, అన్ని పనులు నేను చేసుకొస్తున్నాను. నిన్నొక సమర్థుడిగా తయారు చేసి సమాజానికి పంపిస్తోంది స్త్రీ. అవును. సౌశీల్యం స్త్రీ అయితే సామర్థ్యం పురుషుడిదండి. యెస్. ఈ సౌశీల్యానికి, సామర్థ్యానికి కలిగే సంతానమే వివేకం. ఈ సౌశీల్యం, సామర్థ్యం కలిసి వివేకం పుడుతుంది. ఇవాళ లేదుగా అది. యెస్. అవును. కదా! కాబట్టి ఆడు సమర్థుడు కానప్పుడు తాను బయటికి ఇప్పుడు మీరు మీరు చూడండి చాలామంది కుటుంబాల్లో పాపం పురుషులు కొంత నెమ్మదిగా ఉంటారు. వాళ్ళు ఆ సామర్థ్యం అంత కనపడకపోవచ్చు. హ్మ్. అప్పుడు స్త్రీ ఏం చేస్తుంది? ఆ రోల్ తను ఆ తీసుకుంటది. రోల్ తను తీసుకొని బండినప్పుడు బండి నడుస్తుంటే 2 ఎద్దులుంటాయి నాన్న. అవును. కుటుంబం అనే బండికి 2 ఎద్దులు. ఒక ఎద్దు వీక్ అయితే రెండో ఎద్దు నడుపుతుంది బండిని. హ్మ్. కాదా? అవును. అలాగే సంసారంలో కూడా పురుషుడు అసమర్థుడైనప్పుడు, అనారోగ్యవంతుడైనప్పుడు హ్మ్.
పురుషుడు అసమర్థుడైనప్పుడు, అనారోగ్యమైనప్పుడు ఆ బండిని స్త్రీ నడుపుతుందా లేదా? ఎంతోమందిని చూస్తున్నానండి. మా ఇంట్లోనే ఉంది ఒక అమ్మాయి పాపం. మా ఇంట్లో మా పరిచారిక. విపరీతంగా భర్త తాగి వచ్చేవాడు. నానాగా వచ్చేవాడు. పోతే మరి బిడ్డల్ని పోషించుకోవడానికి మరి ఆ అమ్మాయి నానా కష్టాలు పడుతోంది. అలా హాస్పిటల్స్‌లో చాలామంది నేను ఈ స్వీపర్స్‌ని వీళ్ళని చూసి నేను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ కష్టాలు చెప్తే, "ఏం చేస్తామమ్మా తాగొచ్చి కొడుతుంటాడు. వాడి పిల్లల్ని నేను పోషించుకోవాలి కదమ్మా! వాడొస్తే వాడు ఇంకెవరితోనో ఏసుకుపోతే నేనొచ్చి బిడ్డల కోసం ఈ పని చేస్తున్నానమ్మా" అని. ఎంతమంది స్త్రీలు వందల మంది లేరండి, వేల మంది లేరండి అలాంటి స్త్రీలు. కానీ మేడం ఈ మధ్య కొంచెం స్త్రీలే చంపడం మొదలుపెట్టారు. ఒక ట్రెండ్ కొత్తగా అనిపిస్తుంది. ఇది ముందు కూడా ఉందా మీకు తెలిసి? ఏవండీ, హ్మ్. అక్కడక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉండొచ్చు. డ్రమ్ముల్లో కుక్కేయడము, కుక్కర్‌లో తప్పు. ఉడికించడం. కుక్కర్‌లో కుట్టేది హ్మ్. తప్పు. హ్మ్. అట్లా పురుషులు స్త్రీలను అలా ఏదైనా సెల్ఫీలు అలా తీసుకుంటా అలా పెద్ద నదుల్లో పెద్ద పురుషులు తోసేయడము. కూడా స్త్రీలను మంటల్లోకి తోసేసి చంపేసిన పురుషులు ఉన్నారు. ఉన్నారు. అవును. స్త్రీలు హ్మ్. ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం. హ్మ్. ఆ కాలంలో ఉందో లేదో అనేటువంటిది మనకు తెలియదు. అరుదుగా విన్నాం. ఇప్పుడెందుకు తెలుస్తున్నాయంటే మీడియా చాలా ఎక్కువైపోయింది. ప్రతివాడు తన సొంత ఛానల్ పెట్టుకోవడం అనేది అలవాటు పడిపోయాడు. హ్మ్. ఎవడికి వాడే చేతిలో ఉంది తీసేసి పెట్టేస్తున్నాడు. హ్మ్. ఇవన్నీ కూడా తానింక భరించలేనటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు, చట్టం కూడా దానికి సహకరించనప్పుడు, ఎవరు తనకి ఏ రకమైనటువంటి సహకారం తాను అందించనప్పుడు, ఒక ఫ్రస్ట్రేషన్‌లో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆలోచించండి మీరు. మాలతి చందూరు ఒక పుస్తకం రాసింది. నాకు చిన్నప్పుడు చదివాను ఆ బుక్కు. నాకు ఆ పుస్తకం ఎంత ఉపయోగపడిందంటే, 'ఆలోచించు' అని బుక్ రాసింది. హ్మ్. అవతలివాడు ఏ పరిస్థితిలో ఆ తప్పు చేసి ఉంటాడు అని అవతలి వాడి స్థితిలో కూడా నువ్వు నిలబడి చూడు, ఆలోచించు అని చెప్పింది ఆవిడ. హ్మ్. ఆ ఆ పాయింట్ నా మైండ్‌లో బాగా పడిపోయింది. హ్మ్. ఓకే. ఆ పరిస్థితులు రావడానికి కారణాలను మూలాన వెతకం మనం. ఆ మూలాన్ని బాగు చేయడానికి మనం ప్రయత్నం చెయ్యం. ఎందుకు జరుగుతున్నాయి అలాంటివి? ఇవాళ సమాజంలో ఇంత అవినీతి పెరిగిపోవడానికి కారణం ఏమిటి? అసలు మోరల్ సైన్స్ అనేది అసలు ఎందుకు తీసేశారు? గవర్నమెంట్ అంటే ఎందుకు గవర్నమెంట్ సమాధానం చెప్పడం లేదు? హ్మ్. చెప్పండి మీరు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో అవును. మనకి కంపల్సరీగా మోరల్ సైన్స్ అనేటటువంటిది కంపల్సరీ అండి. అవసరం. అవును. మరి అది ఎందుకు తీసేశారు? ఎందుకు పెట్టడం లేదు ఇప్పటికీ కూడా? మరి హత్యలు చేయరా? దోపిడీలు చేయరా? రోజు పిల్లలకి మీరు ఇన్నిన్ని దుకాణాలు తెరిచి దాని మీద ఆదాయం సంపాదించుకుంటున్నాం అంటున్నారే, మరి ఆ పిల్లలందరూ అట్లాంటి తాగేసేసి, తందనాలాడేసేసి, ఆ మైకంలో, ఆ మత్తులో భార్యని చంపుతాడు, బిడ్డల్ని చంపుతాడు, తనని తాను కూడా చంపుకుంటాడే. ఇది తెలీదా? ఆ స్థితిలో ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడో? జూదం ఆడేవాడు ఎటువంటి పరిస్థితిలో ఉంటాడో కూడా నువ్వు 'ధర్మరాజు' కథను చూసావు గదా! అవును. ఆ జూదం అనే మైకంలో పడి తన భార్యనే పణంగా పెట్టేశాడే. మరి ఇవన్నీ మనకు తెలిసిన కథలేగా మనం చూస్తున్నాం గదా సమాజంలో. మరి వాటిని ఏం సరి చేసుకుంటున్నాం మనం? అవును. ఇది సమాజ శ్రేయస్సును కోరుకోవడమా? సమాజాన్ని భ్రష్టు పట్టించేసి వాళ్ళ మీద మనం ఆహ్, మ పేలాలు ఏరుకోవడమా? ఆలోచించండి మీరు. అవును. నేను సామాన్య మహిళగా ఒక జర్నలిస్ట్‌ని అడుగుతున్నానని అనుకోండి మీరు. మీరేం చెప్తారు దీనికి? కరెక్ట్ కాదని చెప్తా నేను. మరి ఎవరు కట్టాలి దీనికి? అదే మీరు రోజు మీరన్నట్లు చూస్తున్నారండి అవును. హ్మ్. సమాజాన్ని సంస్కరించడానికి కలిసిన చర్యలు మీకేం కనిపిస్తున్నాయి? ఏమీ లేవు. అన్నీ చెడగొట్టే ప్రయత్నాలు ఎక్కువ అదే కదా! జరుగుతున్నాయి. సోషల్ మీడియా, నువ్వొక సినిమా మొబైలు. చూసినా, అవును. ఒక మొబైల్ చేత పట్టుకున్నా, అవును. ఏది పట్టుకున్నా మనకి సమాజాన్ని భ్రష్టు పట్టించేదే ఎక్కువ కనపడుతోంది తప్ప, సమాజాన్ని బాగు చేయడానికి మాలాంటి కొన్ని కొన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి. చాలా చేస్తున్నాయి. అదెంత సరిపోతుంది? సరిపోదు. ఇదేమి ఇంత పెరిగిపోతుంది. ఇదెంత దానికి దీనికి ఇప్పుడు ఆహ్, రాక్షసుల యొక్క శక్తి బాగా పెరిగిపోయినప్పుడు, దేవతలకు కూడా శక్తి తరిగిపోయినప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడి, విష్ణుమూర్తిని మొరపెట్టుకున్నారనే గాథలు మనం చదివాం. అవును. అది నడుస్తోందిగా. అవును. అది నడుస్తోందిగా. చివరికి బాబు ఇక మా వల్ల ఏం కాదు నువ్వే దిగిరావయ్యా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత చదువుకున్నాంగా. ఇంకెప్పుడు దిగి వస్తావయ్యా అని ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నాం మేము. వస్తాడంటారా? ఆ! వస్తాడంటారా? అయ్యో! తప్పకుండా. హ్మ్. తప్పకుండానండి. ఆల్రెడీ కొంత నేచర్ స్టార్ట్ చేసింది. మీరు గమనిస్తున్నారో లేదో నేను గమనిస్తున్నా. హ్మ్. ఆల్రెడీ నేచర్ స్టార్ట్ చేసింది.
వాడు ఎంతటి వాడైనా, ఉమ్, వాడు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత అధికారంలో ఉన్నా, వాడు ఎంత గొప్పవాడైనా, వాడు చీఫ్ జస్టిస్ అవనివ్వండి, ప్రైమ్ మినిస్టర్ అవనివ్వండి, చీఫ్ మినిస్టర్ అవనండి, ఎవరైనా అవనండి, వాడి కర్మఫలాన్ని వాడు అనుభవించవలసిందే. ఉమ్, నేనైనా, మీరైనా, ఎవరమైనా, అవును. ఎవరమైనా. అది దేవతలే చెప్పారు కదా! దేవతలమైనటువంటి మేము కూడా కాలానికి వశమే. కాలపురుషుడి చేతిలోనే ఉన్నాం. టై టైమ్ ఈజ్ ద హీలింగ్ బామ్. కాలమే పరిష్కరిస్తుంది, కాలమే పరిష్కరిస్తుంది అని దేవతలు వాళ్ళే అన్నారుగా. మేము కూడా దానికి అతీతులం కాదని దేవుళ్ళే. మరి మనం ఎంతండి? అంటే ఈ ఆడవాళ్ళ వస్త్రధారణ మీద కూడా ఈ మధ్య కొంచెం బాగా చర్చ జరిగింది. మీరు ఒక వుమెన్‌గా మీరు ఏంటి దేన్ని కరెక్ట్ అంటారు? అంటే మహిళలకు సంబంధించి కట్టు, బొట్టు అనేటివి పురుషులు నిర్దేశించేటివా? లేదా స్త్రీ తనకు తానుగా ఏది తనకు నచ్చినట్లు తను ఉండడమా? పురుషులెప్పుడూ కూడా ఎవరిని దేని మీద నిర్దేశించలేదండి. హ్మ్. మనకి కొన్ని నియమాలని ఋషులు నిర్దేశించి చెప్పారు. హ్మ్. ఋషులు పురుషులే గదా! అంటారు అట్లా. ఋషికలు కూడా ఉన్నారుగా. ఉన్నారు. అక్కడ పురుష, స్త్రీ, పురుష భేదం ఉండదు. అవును. ప్రకృతి పురుషులంటే హ్మ్. పురుషుడు అంటే అక్కడ ఏమిటని అర్థం అంటే మానవులు అని అర్థం. అవును. అలాగే ఋషులు అంటే ఏమిటంటే మరి వాళ్ళకేముంది ఒక అంగవస్త్రమేగా అలా అనుకుంటే నువ్వు అవును. చూస్తే. అవును. ఆచ్ఛాదన కూడా ఉండేది కాదుగా. వాళ్ళు తపస్సు అంటే ఒకప్పుడు ఆదిమ మానవుల్ని మీరు చూశారు. అవును. కథలు విన్నారు. ఏ అవును. వస్త్రం లేదు. ఆకులు, అలములు కట్టుకొని తిరిగారు వాళ్ళు. అవునా? అవును. వాస్తవం. తర్వాత ఒక నాగరిక మానవుడిగా ఈ విధంగా మనం రూపాంతరం చెందడానికి ఎవల్యూషన్ మీరు తెలుసు డార్విన్ సిద్ధాంతం అనండి. మన జంతు పరిణామం నుంచి ఇలా వచ్చి వాళ్ళు ఇలా నిలబడగలిగాం. హ్మ్. ఆ నిలబడుతూ ఉన్నటువంటి క్రమంలో సమాజంలో కూడా రకరకాల మార్పులొస్తాయి. హ్మ్. అవునా? మనలో కూడా కొంత జంతువులో ఉండేటువంటి ఒక ప్రవృత్తి ఉంటుందిగా. ఉంటుంది. మృగం. ఖచ్చితంగా. వాడిలో నిద్రపోతున్న మృగాన్ని హ్మ్. మనం మేల్కొల్పాలి అంటే ఏం చేయాలి? వాడికిష్టమైంది పెడతావు. అవును. అప్పుడు మేలుకుంటాడు. హ్మ్. అవునా? అవును. అందుకని ఆ మృగాన్ని మేలుకొల్పకుండా ఉండడం కోసమని కొన్ని చర్యలు తీసుకున్నారు. హ్మ్. ఆ చర్యలు ఎలా ఉండాలంటే మనం ఆహారం, నియమాలు, ఆహారం అండ్ ఆహార్యం. ఆహార్యం అంటే బట్టలు, వస్త్రాలు. అవును. ఏ వస్త్రాలు కట్టుకుంటే ఎలా ధరిస్తే వాడు ఆరోగ్యంగా ఉంటాడు. సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. హ్మ్. వ్యక్తి, సమాజం అవును. కదా! అవును. ఈ రెండింటిని గురించి కదా ఆలోచించింది. హ్మ్. వ్యక్తి నిర్మాణమే సమాజ నిర్మాణం కదా యెస్. నాన్న. అవును. ఈ వ్యక్తి బయటికి ఉంటాడు కదా! సోషల్ బీయింగ్ మనం. అవును. ఆ బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలనే దానికి వాళ్ళు ఒక చక్కని రచన చేసి మనకు అందించారు. హ్మ్. ఎవరు? అనుభవజ్ఞులైనటువంటి పూర్వీకులు, మహానుభావులు అంటే అనుభవం గడించినటువంటి వాళ్ళు. హ్మ్. వాళ్ళ యొక్క సూచన మేరకు మనం ధరించటం అనేది అనూచానంగా మనకు ఒక గొప్ప సంప్రదాయంగా వస్తుంది. ఆ సంప్రదాయాన్ని గనుక అనుసరిస్తే సమాజం శోభాయమానంగా ఉంటుంది. ఆరోగ్యవంతంగా ఉంటుందని పెట్టారు. అది తప్పి మనకు వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే దానివల్ల మనమే నష్టపోతాం. నష్టపోతున్నామా లేదా? పోతున్నాం. అదేమంటే నువ్వు అలా చూడొద్దు అని అంటారు. అరే! మానవుడికి చూడడం అనేది తన స్వభావం. హ్మ్. ఒకాయన ఎవరో నాకు ఒకసారి ఒక ఫిల్మ్ డైరెక్టర్ తిలక్ గారు అని ఉండేవారు. హ్మ్. ఇప్పుడు సాధారణంగా ఒక రోడ్డు మీద పాపం ఏ ఆచ్ఛాదన లేకుండా ఒక తడిక కట్టుకుని లేకపోతే ఒక చీర అడ్డంగా పెట్టుకొని స్నానం చేస్తూ ఉంటే హ్మ్. గబుక్కున వాడి కళ్ళు అటువైపుకి వెళతాయమ్మా. అవును. క్యూరియాసిటీ. క్యూరియాసిటీ. అది హ్యూమన్ సైకాలజీ అండి అది. దాన్ని నువ్వు చేది లేదు. దాని యొక్క స్వభావం. అందుకని ఆ చూడడానికి అట్లా ఉండకుండా ఉండడం కోసం కొన్ని జాగ్రత్తలు మనం శరీరం పైన ఒక ఆచ్ఛాదన. పైగా ముఖ్యంగా మహిళలకేంటంటే బిడ్డలకి జన్మనిచ్చేది స్త్రీ. హ్మ్. ఆయన ఒక పాట పాడతాడు చూడండి. హ్మ్. వేటూరి గారు రాసిన పాట ఎంత అద్భుతమైన పాటండి. హ్మ్. మర్మస్థానం కాదది జన్మస్థానం అని పుణ్యక్షేత్రం అని. యెస్. అలా ఏమిటంటే పుణ్యప్రదమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక ఇది స్త్రీకిచ్చింది ప్రకృతి. హ్మ్. పాలిండ్లు, బిడ్డలకి పాలిచ్చే తల్లి. అదే బిడ్డలకి జన్మనిచ్చేటటువంటి వాటన్నింటినీ కూడా సరిగ్గా రక్షణ కవచంలాగా ఉండడం కోసం అని చెప్పి ఇప్పుడు ఆ తల్లి చీర కట్టుకుని వెళ్ళిందండి. వెళుతూ ఉంటే బిడ్డకు పాలివ్వాలి. ఆ కొంగు చాటున బిడ్డకు పాలిచ్చుకుంటుంది.
ఆ చీరతోనే ఏదో ముడేసుకొని పట్టుకొచ్చుకుంటుంది. ఆ చీరని మళ్ళీ చెట్టుకు ఒక ఉయ్యాల కట్టుకుని బిడ్డను ఊపుకొని పాడుకుంటుంది. చలేస్తే దుప్పట్లాగా. చలేస్తే మళ్ళీ ఇట్లా పెట్టి దుప్పటిగా కప్పుకొని నన్ను ఆచ్ఛాదనిస్తుంది. తను రక్షించుకుంటుంది. హ్మ్. ఇలా మన వస్త్రధారణల వ్యవహారంలో ఇన్ని రకాలుగా ఆలోచన చేసి, దుఃఖం వస్తే దీన్ని కంటితో కన్నీటి తుడుచుకుంటుంది. ఏదైనా అవసరం వస్తే గబుక్కన అప్పుడు పర్సులుండేయా పాడా అవును. గబుక్కుని చెంగుకు ముడేసి మా అమ్మ వాళ్ళు అలాగే చేసేవారు. హ్మ్. రూపాయి బిళ్ళ ఉన్నా రూపాయని ఇట్ట ముడేసి దాచుకునేవారు. హ్మ్. ఏదైనా గుర్తొస్తే అమ్మ ఈ ఎందుకమ్మా సాయంకాలం ఈ పని చేయాలమ్మా గుర్తు తెచ్చుకోవడానికి ముడేసుకుంటున్నానని ముళ్ళేసేవారు వాళ్ళు. హ్మ్. వీటన్నింటి వెనక ఎంత గొప్ప అద్భుతమైన ఒక సంస్కృతి ఉంది నాన్న. అవును. ఆ సంస్కృతిని కాపాడుకోండమ్మా అని చెబితే తప్పైతే మనం ఏం చేస్తాం దాన్ని? నువ్వెవడోరా నాకు చెప్పడానికంటే? అది తప్పు అంటే కాదు. ఆయన ఒకరోజు సామాన్లు. మురళీమోహన్ గారు పార్లమెంట్‌లో మాట్లాడితే కూడా దుమారం లేపారు. హ్మ్. అంత అవసరం ఏముంది అంత దుమారం? నువ్వు చెప్తే వింటే విను లేకపోతే లేదు. అంటే సామాన్లు అన్నాడని, ఆ! సామాన్లతో పోల్చాడని. అది తప్పు మాట్లాడడం. మనం వాడేటటువంటి భాష కూడా అదే నేను చెప్పా గదా! హ్మ్. చెప్పే విషయాన్ని కూడా చెప్పేటప్పుడు కూడా దాన్ని సమన్వయంతో అందంగా అందించగలగాలని దాన్ని అవును. ఆ విధమైనటువంటి పదాలతో వాడటం మాత్రం అది తప్పు. అవును. అది తప్పుగా దానికి క్షమాపణ కోరినట్టున్నాడుగా అతను కోరాడు. కూడా. అవును. హ్మ్. స్లిప్ అయింది నాకు నోట్లో నుంచి. చాలా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ హ్మ్. ప్రజలలోనే మానసిక పరమైన మార్పు రావాలి. పరివర్తన రావాలి. అందుకే ఇప్పుడు ఏదో పరివర్తన కోసం కృషి చేస్తున్నారుగా మంచిదే అది. హ్మ్. ఆ రకంగా మార్పు ప్రజలే దీనిని ఎవరికి వాడే తిప్పికొట్టి ఇట్లాంటి మాటలు ఆవిడ ఒక చేస్తే క్వెషన్ అడగాలనుంది మిమ్మల్ని. ఏంటది? మీరు ఒక దగ్గర దగ్గర నాకు తెలిసి 40 సంవత్సరాలుగా ఒక హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు, దేశభక్తి వీటన్నిటి మీద మీ శక్తికి మించిన సేవా కార్యక్రమాలు, సామాజిక చైతన్యం కార్యక్రమాలు చేస్తున్నారు గానీ, మీకు ఎక్కడో గుర్తింపు తగినంత రావాల్సినంత రాలేదా ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న పనులు జేసినోళ్ళు గూడా ఈ దేశంలో గవర్నర్‌లయిపోయారు. అవును. మీరు ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉండి, ఇంత యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి ఎందుకు వెనకబడిపోయారు అని ఆ అడగాలనుంది. గుర్తింపే ప్రమాదకరం నాన్న. హ్మ్. ఎందుకంటే దానివల్ల మనకొచ్చి ఒరిగి చచ్చేది ఏం లేదు. హ్మ్. అనవసరపు అసూయలు, హ్మ్. ఈర్ష్యలు, హ్మ్. నానా రకాల కామెంట్సు రకరకాలుగా పెడుతుంటారు. ఎందుకు అవన్నీ మనకు అవసరమా? హ్మ్. ఇప్పుడు గుర్తింపు తెచ్చుకోవడానికి అనేక రకాల హైప్ ఇప్పుడు నేను నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్మ్. ఇది మాత్రమే చూడండి అని నేనెప్పుడు చెప్పుకోను. హ్మ్. మా దేవాలయానికే రండి. మా అమ్మవారికి చాలా మహిమలున్నాయి. నేనెప్పుడు అలా హైప్ ఎప్పుడు క్రియేట్ చేయను. హ్మ్. దేవాలయం కూడా నేను అంతగా పెద్ద పబ్లిసిటీ చేయనంటే, ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండి, కాస్త ఏదో ఇంత ప్రసాదం తిని, వాళ్ళు కాస్త అక్కడ సేదతీరి ప్రశాంతతను పొందితే చాలు. అలా అనుకుంటాను తప్ప మనం అడ్వర్టైజ్‌మెంట్స్ చేసి, అసలు ఆ దేవాలయం నియామక నిర్వహణ కూడా చాలా మందికి తెలీదు. హ్మ్. మీకు తెలుసో లేదో ఆ విషయం. అవును. నేనెక్కడ ఇన్ని వేదికలెక్కాను. ఇన్ని వేదికల మీద కూడా ఎప్పుడు నా ప్రొఫైల్ కూడా నేనెవ్వరికీ ఇవ్వను. హ్మ్. పలానా సత్యవాణి గారు ఇది చేసింది. ఎన్నో ఉన్నాయి నేను చేసి నేను చెప్పుకున్నానా? ఎక్కడా లేదు. అది నాకిష్టం మిమ్మల్ని లేదు. పిలిచలేదా ఏ పొలిటికల్ పార్టీ జాయిన్ అ కమ్మని? అడి అ అడిగారు. ఏ అడిగారు. ఏ పార్టీల నుంచి వచ్చింది మీకు ఆఫర్? బీజేపీ ఫస్ట్ నన్ను బీజేపీ అడిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ నన్నడిగింది. హ్మ్. 2 ఎందుకు వెళ్ళలేదు? నాది రాజకీయమైన ప్రవృత్తి కాదండి. హ్మ్. ఇప్పుడు ఇట్లాగే మీరు బాలగంగాధర్ తిలక్‌ని గూడా హ్మ్. మీరు ఏ పోర్ట్‌ఫోలియో తీసుకోబోతున్నారు సార్? హ్మ్. మరి ఇంత పెద్ద స్వతంత్ర సంగ్రామాలు ఇంత పోరాడారు గదా! మీరని అడిగితే, హ్మ్. నేను పోర్ట్‌ఫోలియో తీసుకోవడం నాకెందుకు మంత్రి పదవి పూనాలో నా స్కూల్‌లో నేను మ్యాథమెటిక్స్ టీచర్‌గా పనిచేస్తా. హ్మ్. అందరూ జాతిని యోజించి జాతి నాయకుల్ని తయారు చేసేదెవరు? హ్మ్. వి ఆర్ ఎ కింగ్ మేకర్స్ అన్నాడాయన. హ్మ్. అలాగే మనకెందుకవి? హ్మ్. ఆ పాలన, అధికారాలు, లేనిపోయిన తలనొప్పి. మొన్న ఈ మధ్యన మనం తిరుపతి వెళితే, "మేడం మీరెందుకు బోర్డ్ మెంబర్‌గా లేరు? మరి మీలాంటి వాళ్ళు ఉండాలి హ్మ్. టెంపుల్‌కేనంటే," హ్మ్. నాయనా నేను గనుక టెంపుల్‌కి బోర్డ్ మెంబర్‌గా తిరుపతికి వెళ్ళాననుకో, తెల్లవారి నా గేట్ ముందు క్యూ ఉంటది. హ్మ్. మేడం మాకు టికెట్ ఇప్పించండి, మాకు దర్శనం ఇప్పించండి అని. ఈ సాధన పోతుంది నాకు. ఈ గోడలో పడిపోతా. నాకెందుకు ఇదంతా? ఓకే. కదా! అవును. అదే ఒకసారి తిరుపతిలో నేను చదలవాడ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు నా ప్రసంగం విని, హ్మ్. "అమ్మ మీరు ఎప్పుడొచ్చినా మీకు ఫ్రీగా దర్శనం ఇప్పిస్తాను మేడం" అన్నాడు. హ్మ్. కృష్ణమూర్తి గారు నాకు స్వామి దర్శనం వద్దండి. హ్మ్. ఆయన ఇక్కడ నింపుకున్నాను. హ్మ్. ఆయన అప్పగించిన పని చేస్తానండి. హ్మ్. మీ యూనివర్సిటీలో పిల్లలకి ఏదైనా చెప్పడానికి వీలైతే ఆహ్వానించండి. పిల్లలతో మాట్లాడుకుంటానన్నా నేను. హ్మ్. నాకదిష్టం. హ్మ్. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ శాస్త్రీయపరమైన విజ్ఞానం ఏదైతే ఉన్నదో, అది నేటి తరానికి అందించగలిగితే సైన్స్ పరంగా ఆళ్ళు కన్విన్స్ అవుతారు. అవును మేడం. అసలు సనాతన ధర్మం అంటే ఏంది? ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు. పిచ్చగా. అవు.
ఇంత పిల్లోడు కూడా మాట్లాడేస్తాడు. అదే. అసలు ఏంటి అసలు సనాతన ధర్మం? దానిలోనే ఉందిగా సనాతనంలోనే అంటే పాతది. ఎటర్నల్, ఆ! పురాతనం అని అర్థం కాదు. ఎటర్నల్, శాశ్వతమైన ధర్మము. ఓకే. అది ఇప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటదది. దానికి ఎవరు రాసింది గాదు, చేసింది గాదు, ఎవరు సృష్టించింది గాదు. అవును. సృష్టి ఏర్పడినప్పుడే ఏర్పడిపోయింది. నువ్వు పుట్టినప్పుడే ఉంది. నీ హ్మ్. పుట్టుకతోనే వచ్చింది. నీ నడవడికలోనే ఉంది. హ్మ్. నువ్వు రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు నువ్వు చరించేటటువంటి నీ నియమాలు, నీ విధానం అంతా సనాతనమైనటువంటి పూర్వీకుల మధ్య ధర్మమే మానవ ధర్మం. మానవ ధర్మమే సనాతన ధర్మం. ఏమిటి మానవుడు? ప్రకృతిని నువ్వు ప్రేమిస్తూ, ప్రకృతిలో ఉన్న వైవిధ్యాన్ని గౌరవిస్తూ, అవును. ప్రకృతిలో ఉన్న వైవిధ్యాన్ని గౌరవించడం ఎట్లాగో నేర్పిందే నీకు రుద్రాభిషేకంలో చెప్తున్నాడు. హ్మ్. ఏమంటాడక్కడ? అవును. పిట్టకే నమస్కారం, గుట్టకే నమస్కారం, మట్టికి నమస్కారం, చెట్టుకి, పిందికి, కాయకి, ఆకుకి అన్నింటికి నమస్కారం, నమస్కారం అండి సంస్కారం చెప్పాడు. ఆ నమస్కారం ప్రతిదాన్ని నమస్కరించడమే సంస్కారం మనకి నేర్పించింది. అవును. అదే సనాతన ధర్మం. అవును. ప్రతిదానికి రుణపడి ఉన్నాం మనం. అవును. మీ నడుస్తున్నామంటే పంచభూతాలకి నేలకి రుణపడి ఉన్నాము, ఆకాశానికి రుణపడి ఉన్నాము, గాలికి రుణపడి ఉన్నాము, ఈ వెలుతురికి సూర్యుడికి రుణపడి ఉన్నాము, ఈ నీటికి రుణపడి ఉన్నాము. ఇది మహమ్మదీయులకి ఒక నీళ్ళు, హిందువులకు ఒక నీళ్ళు, మహమ్మదీయుడికి ఒక సూర్యుడు, హిందువులకు ఒక సూర్యుడు, క్రైస్తవులకు ఒక నేల, మనకొక ఉన్నాయా? లేవు. అన్నీ కామన్. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పి ఒక పక్క పాట పాడుకుంటున్నాం. హ్మ్. ఇన్ని రకాలు వింటున్నాం. హ్మ్. మళ్ళీ తెల్లారేగిస్తే ఏఆర్ రెహమాన్ గారు ఇలాంటి మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఈ కొంతమంది రాజకీయ నాయకులు గూడా ముఖ్యంగా హిందూస్. అందుకే ఆ! నేనంటున్నా ఈ ఆ! విద్యను మనం అందించగలగాలి ప్రజలకి. యెస్. ఏమన్నా రాజకీయ నాయకులు? నేను సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నా అంటుంటారు గదా! వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా అని? తప్పుడు మాటది. కదా! సనాతన ధర్మం కోసం నువ్వు పాటుపడటం ఏంటయ్యా? ఆవిడే వింటే గనక ఆ సనాతన ధర్మమే నవ్వుతుంది వీళ్ళని చూసి. హ్మ్. ఒరేయ్ దుప్పదెగా! సనాతన ధర్మాన్ని నువ్వు ఆచరిస్తేనే కాపాడతా. నువ్వు నన్ను రక్షించడమేమి ట్రాప్ సృష్టించిన వాడిని వీడు రక్షిస్తాడా? ఆ! ఏమ్మా? అసంభవం. సృష్టికర్తను వీడు రక్షిస్తాడా? అసాధ్యం. ధర్మ రక్షణ కాదు నన్ననాల్సింది. ధర్మాన్ని నువ్వు రక్షించడం అంటే, నువ్వు ఆచరిస్తూ ఉంటే నేను ఇప్పుడు నేనున్నానండి. సంప్రదాయబద్ధంగా అంటే ఇది సత్సంప్రదాయబద్ధంగా నేను జీవిస్తూ ఉంటే, హ్మ్. ఆ జీవన విధానం నా ఆరోగ్యానికి ఉందిగా. నాకు ఇవాళ బీపీ లేదు, షుగర్ లేదు నాన్న. అవునవును. 76 ఏళ్ళు హాయిగా ఆరోగ్యంగా ఉన్నాను. ఏ మందులు లేవు నాకు. హ్మ్. మరి ఇలా ఉన్నానంటే దేనికి వలనున్నాం? వీటన్నింటికి నేను వశమై, వాటికి కృతజ్ఞతాబద్ధురాలినై జీవిస్తూ ఉన్నందుకు నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. హ్మ్. నువ్వు అలా నడుస్తూ ఉంటే నిన్నది కాపాడుతోంది. నువ్వు దాన్ని కాపాడేదేంది? నువ్వు దాన్ని కాపాడటం ఏంటి? నేను వేదాలను రక్షిస్తున్నానంటాడు ఒకడు, ఒకడు ధర్మాన్ని రక్షిస్తున్నానంటాడు. ఆ! హిందుత్వాన్ని హిందుత్వమే అసలు హిందుత్వమే లేదు మనకి. అదొక లైఫ్ స్టైలు. నీకు రామాయణంలో హిందూ శబ్దం ఉందా? లేదు. మహాభారతంలో హిందూ శబ్దం ఉందా? ఇది ఎవడో పెట్టిన పదం. మన అవును. సనాతన ధర్మం. నువ్వెవరు అంటే నేను సనాతన్, నేను సనాతని. ఇది గదా మన పదం. ఏదో పెట్టాడు వాడుకుంటున్నాం. ఏదో అవును. ఇంగ్లీష్ క్యాలెండర్ వాడుకుంటున్నట్టుగా. అవును. న్యాయంగా అయితే మన క్యాలెండర్ ఏమిటి ఉగాది నుంచి. అవునవును. కానీ మన ఇంగ్లీష్ క్యాలెండర్ వాడుకుంటున్నట్టుగానే హిందూ పదాన్ని వాడుకుంటున్నాం. హ్మ్. కరెక్టా కాదా? కరెక్టే. ఏ కరెక్టే. నాన్న? అవును. కాబట్టి వాడుకుంటున్నాం కాబట్టి ఆ పదం వాడుతున్నాం. అవును. ఏది వదిలిపోయారుగా వాళ్ళ బూట్లు, వాళ్ళ చెప్పులు వదిలితే అయ్యే తగిలించుకున్నాం. అయ్యే కళ్ళజోళ్ళు పెట్టుకున్నాం. అవును. వాళ్ళు చెప్పిన పదాలే మనము వాడుతున్నాం. హ్మ్. ఇది తప్పనిసరిగా జీవిస్తున్నాం. అన్నిటిని స్వీకరించే గుణం మనకుంది గదా! మన తెలుగు భాష అన్ని భాషల్ని ఇమిడ్చుకుంటది. అవును. మన సనాతన ధర్మం అని హిందూ ధర్మం కూడా అందరినీ ఇమిడ్చుకుంటుంది. అవును. ఏమ్మా? సెపరేట్ జేయమందు. వాళ్ళు మ ముస్లింలు గాబట్టి అస్సలు పక్కన బెట్టు. చేయమనలా. క్రైస్తవులు గాబట్టి పక్కన బెట్టు. 'రామ్ రాబర్ట్ రహీమ్' అని సినిమాలు తీసింది మనమే. అవును. వాళ్ళు తీయలా. అవును. ఏమ్మా? అవును. బైబిల్‌ని, ఖురాన్‌ని అన్నిటిని కూడా ఆదరించి ఎందుకండి మా కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, హ్మ్. వారి యొక్క శంకర మఠం పక్కనే ఒక మసీదు ఉంటది. హ్మ్. అది తొలగించాలని ఎవరో ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు స్వామి వాళ్ళని పిలిచి మందలించారు. హ్మ్. అక్కడ కనపడుతూ ఉంటే అక్కడ ప్రార్థన సమయం వాళ్ళకి గుర్తు చేస్తుంటే, నా ప్రార్థనా సమయం నాకు గుర్తొచ్చి నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను తీయొద్దన్నారాయన. అబ్బా! అది, 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 అది ఇది నా సనాతన ధర్మం. భారతదేశంలో నా మహర్షులు నాకు అప్పగించినటువంటి గొప్ప సంస్కారం. అది ఇప్పుడు లేదు. లేదు. ఈ విషయం రహమాన్‌కి తెలియజేయండి. హ్మ్. ఏఆర్ రెహమాన్‌కి. హ్మ్. అది నా భారతీయత యొక్క గొప్పతనం అని. అవును. ఏమంటారు? కరెక్ట్. ఎన్నున్నాయి ఇలాంటి ఉదాహరణలు? కొల్లలున్నాయి. కొల్లలున్నాయి. అవును. ఇందాక మీరు అడిగారు ఇందాక కులాన్ని గురించి ఇందాక ఏదో అవును. వేరే అన్నాడని. సంక్రాంతి కులం. హ్మ్. అన్నానని. ఇలాగే మా మాస్టర్ గారు ఒకసారి ఈకే మాస్టర్ గారు, హ్మ్. ఎకరాల కృష్ణమాచార్యులు గారు హ్మ్. పారిస్ వెళ్ళినప్పుడు 1972లో హ్మ్.
ఆ దేశస్థుడు ఒక అడిగాడు, ఒక క్రిస్టియన్ మతస్థుడు, ఉమ్, మీ దేశంలో కులాలు ఉంటాయట కదా, ఉమ్, ఉండకూడదా కదా అని ఏదో అడిగితే, ఉమ్, అవునా అలాగా, ఉమ్, అయితే మరి మీరు కూడా ఉమ్, గుర్రాలని, ఉమ్, జాతి గుర్రాలని ఉమ్, ఏర్చి కూర్చి ఉమ్, జత చేసి వాటికి గర్భధారణ చేస్తారు కదా, ఎందుకు అని అడిగారు. అవును, మరి ఆ జాతి గుర్రాల యొక్క ఆ పౌరుషం చచ్చిపోకుండా ఉండడానికి, ఆ జాతిని మరింతగా పెంచుకోవడానికి, ఆ డిఎన్ఏని కాపాడుకోవడానికి మేము చేస్తామన్నట. అది మీరు గుర్రాల విషయంలో చేశారు, మా పూర్వీకులు మాకు మనుషుల విషయంలో ఆ సంప్రదాయాన్ని చేశారు. ఎందుకు చేశారు అది? ఆ విత్తనాన్ని కాపాడుకోవడం కోసం. ఇన్ బోర్న్ ఎంప్లాయ్మెంట్, రక్తనిష్టగా ఉన్న బోర్న్ ఎంప్లాయ్మెంట్ని కుల వృత్తులు పోకోకుండా ఉండడం కోసం అని చెప్పి ఆ విధంగా కులాలలో వివాహం చేసుకోవటం అనే పద్ధతిని ప్రవేశపెట్టారు తప్ప, ఆ డిఎన్ఏ నశించిపోకుండా ఉండడానికి పెట్టారు తప్ప అక్కడ విభేదాలు సృష్టించడానికి కాదు. ఇది విభాగాలు మాత్రమే, విభేదాలు లేవు. ఈ విభాగాలన్నీ పనిచేస్తూ ఉంటేనే కదా మనం ఉండగలుగుతున్నాం. అవును. ఎన్ని విభాగాలు పనిచేస్తున్నాయి సృష్టిలో? చాలా విభాగాలు. ఎన్ని విభాగాలున్నాయి? కార్పెంటరీ ఏమ్మా, అవును. కంసాలి ఉమ్, అతని పని అతను చేస్తున్నాడా? అవును. చాకలి, దోబి, దర్జీ బట్టలు కుట్టిస్తున్నాడు. ఇన్ని విభాగాలు పనిచేస్తుంటే మనీ పంపిణీ అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది, రొటేట్ అవుతుంది కదా. అవును. ఈ విభాగాల మధ్య విభేదాలు సృష్టించింది ఎవరు? రాజకీయ నాయకులు. వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం మనందరి మధ్య చిచ్చు పెట్టి ఉమ్, వాళ్ళు పాలన సాగించుకుంటుంటే ప్రజలు కళ్ళు తెరవాలి. ఒరే, మనందరి మధ్య ఈ విధంగా చిచ్చు పెట్టి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారా, మనం ఏకం అవ్వాలని ఒకళ్ళకొకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని అన్ని కులాల వాళ్ళు కలిసి వీళ్ళకి బుద్ధి చెప్పే రోజు రావాలి. బాగా చెప్పారు. కరెక్ట్. ఆ రోజు రావాలి భారతదేశంలో. కాబట్టి సంక్రాంతి పండుగ అనేది అన్ని కులాల వాళ్ళు చేసుకునే పండుగ కానీ ఇంకొకళ్ళు ఒకే కులం చేసుకునే పండుగ కాదు. మీ మళ్ళీ చెప్తున్నా, మీరు అడిగారు మీ కాబట్టి. ఇంటర్వ్యూ చూసినాక ఆమెకు అర్థమవుతుంది. ఓకే. మేడం, ఈ మధ్య మీరు ఒక చాలా అరుదైన కార్యక్రమం ఒకటి చేశారని చూసా మీడియాలో. ఈ పారిశుద్ధ్య కార్మికులను దగ్గర దగ్గర 101 మందో 108. 108 మందిని పిలిచి మీరు వారి పాదాలను కడిగి ఉమ్. వాళ్ళకి బట్టలు పెట్టారు. అవును. అసలు ఏంది ఈ కాన్సెప్ట్? నాకు అంటే మీకు దీని అంటే వెనక ఉమ్, మన ధర్మపురి క్షేత్రం ఉమ్, మానవ ధర్మ శిక్షణా కేంద్రం. ఇప్పుడు మనం పూజ చేస్తున్నా మానవ ధర్మాన్ని తెలుసుకుంటూనే మనం పూజ చేస్తాం. ఉమ్, అంటే సజీవ విగ్రహాలకు చేసే ఆరాధన నిమిత్తమై విగ్రహారాధన చేస్తున్నావు నువ్వు. అవును. ఇంటికి అతిథి వస్తే నువ్వు ఎలాంటి మర్యాదలు చేస్తావు, అక్కడ విగ్రహం ముందు కూడా నువ్వు అవే చేస్తున్నావు కదా, అవును. ఉపచారాలు. అది నేనేం చేస్తానంటే మానవ ధర్మాన్ని మేలుకొల్పడానికి ఎప్పటికప్పుడు ఉమ్, 108 అనే సంఖ్యను నేను సంకేతంగా తీసుకుని, ఉమ్, ఒక సంవత్సరం 108 మంది చేనేత కార్మికులు ఈ ఉమ్. బట్టలు నేసి ఇచ్చేది ఎవరు మనకి? వాళ్ళే. ఏమ్మా, వాళ్ళే. ఒక సంవత్సరం రైతు దంపతులు. ఉమ్, అసలు రైతు లేకపోతే మనకేముంది? అవును. ఆ పార్వతీ పరమేశ్వరులకి ఈ భూమి మీద నడిచేటటువంటి పార్వతీ పరమేశ్వరు రైతు దంపతులే. ఉమ్, ఆయన పొలంలో ఉంటాడు, ఆయన కైలాసంలో ఉంటాడు. రైతు ఏమో పొలంలో ఉంటాడు, అవును. ఆయన కైలాసంలో ఉంటాడు. ఈయన మన్ను పూసుకుంటాడు, ఆయన విభూతి విభూది పూసుకుంటాడు. పూసుకుంటాడు. అవును. ఈయన హలం పట్టుకుంటాడు, ఆయన త్రిశూలం పట్టుకుంటాడు. అవును. పాపం ఆయన మనందరి క్షేమం కోసం విషాన్ని గరళంలో పెట్టుకున్నాడు. మనకు అన్నం పెట్టడానికి రైతన్న విషం తాగుతున్నాడు. ఉమ్, ఇద్దరికి తేడా ఉందా? లేదు. ఆమె గొట్టం దగ్గర పొయ్యి దగ్గర కూర్చుని అందరికి అన్నాలు కట్టించి పాప విత్తనాలకి వాళ్ళని పంపించి ఆ తల్లి పడే పాటలు ఎన్ని పాటలు పల్లెల్లో మనం చూస్తుంటే, చూశాను. చిన్నప్పుడు మేమన్నీ అవును. మా కుటుంబంలో మేము చూసాం అవును. ఇవన్నీ. మేము మా కూడా. నాన్నగారు అమ్మ అవును. మేమందరం చూసాం కదా. అవును. అట్లా 108 రైతు దంపతులకి పాదపూజ చేసి ఉమ్, వాళ్ళకి కర్షకరత్న బిరుదుతో సత్కరించడం. ఉమ్, 108 జాతి గోవులు. అసలు ఆ ఉమ్. గోవులు లేకపోతే మనం ఉన్నామా? లేము. సంపదంతా గోవుల నుంచేగా మనం పొందేది. ఉమ్, ఆడపిల్లకి అత్తగారికి వెళ్ళినప్పుడు గోవునిచ్చి ఎందుకు పంపించావు? సంపద పెరగడం కోసం. ఎస్. ఒక గోవును పెంచితే 1000 గోవులు అవుతాయి. 1000 గోవుల ద్వారా కొన్ని ఎద్దులు, వ్యవసాయం, మనకు సోదర వర్గానికి చెందినవి పశు సంపద. అటువంటి గోవులు చేసి ధేను రక్షణ దీక్షా పురస్కారం అని, ఇప్పుడు పల్లెల్లో మరి గోవులను పెంచలేకపోతే మన వాళ్ళు గోశాలలు పెట్టి ఆ బీడిని సంరక్షించుకోవడానికి వాళ్ళు కాపాడుతున్న గోశాలలకి పెట్టిన వాళ్ళకి ధేను రక్షణ దీక్షా పురస్కారంతో సత్కరించడం. ఉమ్, అలాగే 108 మాంగళ్యాలు చేయించి, ఉమ్, మాంగళ్య ధారణ అంటే ఇది ఒక జీవన సూత్రం అనేది మర్చిపోయి దాని ఏదో ఒక పసుపు తాడు ఒక బిళ్ళలాగా చూసి దాన్ని మేకు తగిలించి పెట్టుకోకపోవడం, వివాహ వ్యవస్థ దెబ్బతినడం, ఉమ్, దీనిని కొంచెం జనంలో కాస్త తీసుకెళ్లడం కోసం నుండి మాంగళ్యాలు.
అలాగే 108 చేనేత చీరలు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ చేనేత పరిశ్రమలు ఉన్నారో ఆ చీరలు తెప్పించి అమ్మవారికి సమర్పిస్తూ, అలా 108 మంది కళాకారులు అన్ని మన 64 కళలు ఉన్నాయి కదా నాన్న. అవును. అలాగే నృత్య గురువులు, సంగీత గురువులు, వాళ్ళు లేకపోతే ఆనందం మానసిక అంటే ఆనందం ఇట్లా ఏముంది. ప్రతి సంవత్సరం ఇలా ఒక్కొక్క ప్రతి కేటగిరీ. 108 నదీ జలాలు, హ్మ్. 108 మంది హరికథా భాగవతారులను తీసుకొచ్చా. వీళ్ళందరినీ మీరు. వాళ్ళేగా మనకు పరిచయం చేసిన దైవాన్ని గురించి పురాణ గాథల్ని. అవును. అలా నేను ఈ సంవత్సరం హ్మ్. పారిశుధ్య కార్మికులు నిజంగా అండి, వర్షాలు వచ్చినప్పుడు మనం చూడకుండా పడిపోతాం. ఆ డ్రైనేజీలోకి దిగి మనం విసర్జించిన మలమూత్రాలను వాళ్ళ చేతులతో ఎత్తేసి, ఏనన్నా మనం ఎంత చెత్త పారేస్తున్నాం. చదువుకున్నవాడు చెత్త పారేస్తుంటే చదువుకోలేనివాడు, చదువు రానివాడు ఆ మాలిన్యాన్ని ఎత్తి పడేస్తున్నాడు. ఎవడు చదువుకున్నవాడండి ఇందులో? అతనే నిజంగా చదువుకున్న వ్యక్తి. ఏమండి? అలాంటి వాళ్ళని నీచంగా చూడటం, తక్కువగా చూడటం అనేది తప్పు కదా! అవును. అందుకని సమాజంలో విలువ, వినియోగం వినియోగానికి విలువిస్తున్నావా? డబ్బుకు విలువిస్తున్నావా? నిజానికి బంగారానికంటే ఎక్కువ వినియోగం ఇనుముకే ఉంది. అవును. కానీ మనం బంగారానికి విలువిస్తున్నాం, ఇనుమును తక్కువగా చూస్తాం. కానీ వాడుతున్నది ఎక్కువగా ఇనుమేగా. అవును. ఇప్పుడు వాస్తవం. ఖరీదు పాలు చాలా ఖరీదైనవి కదా అని పాలతో స్నానం చేస్తారా? చేయము. మళ్ళీ వెంటనే నీళ్ళు ఎక్కడున్నాయని ఎతుక్కుంటారు చేతులు కడుక్కోవడానికి. అవును. నీరు కంటే పాలు విలువైనవని స్నానం చేయలేవు కదా! చేయలేము. అలాగే ఈ సమాజంలో వీళ్ళు లేకపోతే నువ్వు మనలేవు కదా! మనలేము. ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం మనం. ఈ 108 మంది అని కాదుగా, యావత్ సమాజంలో శ్రమశక్తికి, అవును. సమాజంలో శ్రమశక్తిని పూజిస్తున్నాం అక్కడ. దురదృష్టవశాత్తు మనకు జరిగినటువంటి పెద్ద అన్యాయం ఏమిటంటే, మన వేదాలని, మన సంస్కృత భాషని ఇంగ్లీష్ వాడొచ్చి, ఆ మెకాలే గాడొచ్చి మెకాలే ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టి మన సంస్కృతాన్ని తీసి పారేసిన తర్వాత, మన వాళ్ళు 75 ఏళ్ళు వచ్చిన దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం చేత ఈ సంస్కృతాన్ని ఎవరికి వాడు తోచిన నిర్వచనాలు వాడు చెప్పేయడం వలన సమాజాన్ని విడగొట్టేశారు. అవును. వాడు పురుష సూక్తంలో చెప్పింది, వేదంలో చెప్పింది ఒక అర్థమైతే వీడు ఇంకొక అర్థం చెప్పేశాడు. దాంతో సమాజం నష్టపోయింది. అవును. సమాజ పురుషుడిని గురించి వర్ణిస్తే మనుషులకు ఆపాదించేసావు నువ్వు దాన్ని. శ్రమ అంటే పాదాలంటే మేము మమ్మల్ని పాదాలతో సోదర శక్తి పనికిరాందని దేవాలయాలకి రా. వాడు ఏం చెప్పాడు? శ్రమ చేసేవాళ్ళు దేవాలయాలకు రాకపోయినా పర్వాలేదు, వాళ్ళే దేవుళ్ళు అని వేదం చెప్పింది. ఎందుకంటే శరీరాన్ని తను సమర్పణ చేసుకుని చేస్తున్నాడు. వర్క్ ఈజ్ వర్షిప్. అతడిని ఇంకా పూజించాలి కానీ వాడు దూరంగా పెడితే ఎట్లా? నువ్వు రాకూడదనేసింది. రాకూడదని చెప్పలా, రాకపోయినా పర్వాలేదు అన్నారు. ఎంత తేడా చూడండి. ఎంత తేడా చూసారు. దానివల్ల ఎంత పెడర్థాలు వచ్చేసి ఇంత విశాలం ఉన్న మనది ఇంత కుంచుకుపోయేటట్టు చేశారే. ఎంత 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 దారుణం అండి ఇది. అలాగే స్త్రీలు వేదాలు చదవకపోయినా పర్వాలేదు, ఆమె వేదం. ఎన్ని వేదనలను భరిస్తోంది ఆవిడ. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వేదనలే. త్యాగము, ప్రేమ, ఆవిడదంతా అమృతత్వమే. అటువంటి స్త్రీలు వేదంతో సమానం కాబట్టి వేదాలు చదవకపోయినా కొంపేమీ మునగదు అని కీర్తిస్తే స్త్రీలు వేదాలు చదవకూడదు. ఇలా ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ రాంగ్ చేసేసి సమాజాన్ని దూరం పెట్టేశారు. విభేదాలు. అందుకని ఆ శ్రమశక్తిని గౌరవించడం కోసం ఇప్పుడు గుడిలో పూజారి, తీర్థమిచ్చే పూజారి అవసరమే, చెప్పులు కుట్టే సోదరుడు అవసరమే. రెండూ లేకపోయినా నడుస్తుందా నాన్న? ఎంతమంది పనిచేస్తే గుడిలో, ఆ గుడి దేవాలయం కట్టింది ఎవరు? మోసిన కూలీలు ఎవరు? చెక్కిన శిల్పి ఎవరు? ఈ స్పృహలో లేడు మానవుడు. ఈ స్పృహను ఎప్పటికప్పుడు కలిగిస్తూ మనిషిని ఎప్పుడు కూడా ఆ పట్టాల నుండి చెదిరిపోనీయకుండా కాపాడుకునే మానవ ధర్మ శిక్షణా కేంద్రమే మన ధర్మపురి క్షేత్రం కావాలనేది ఆ కాన్సెప్ట్తో నడుస్తూ, ఆ నేపథ్యంలో ఈ సంవత్సరం 108 మంది కార్మికులకి పాదాలు కడిగి, మీరు మీ చేతులతోనే వాళ్ళ పాదాలు కడిగి ఈ మనసు అంటే అదే ఆ సృష్టిలో ఉన్న శ్రమశక్తికి 108 మంది సంఖ్య అనేది నమూనా. ఆ శ్రమశక్తికి పూజ, ఆ శ్రమ సౌందర్యానికి పూజ, ఆ శ్రామిక సౌందర్యానికి ఆరాధన. కడిగి వాళ్ళకు కొత్త బట్టలు వాళ్ళకి ఏదో చార్జ్ చేసి పాపం వచ్చారు కదా అక్కడక్కడ పిలవగానే. వాళ్ళంతా పిలవగానే వచ్చినందుకు మనకి కృతజ్ఞతలండి వాళ్ళకి. మనం ఒక మంచి కార్యం చేయడానికి కూడా అక్కడ అవకాశం మేడం వాళ్ళు. బహుశా నాకు తెలిసి మీరే ఫస్ట్ అట్లా వాళ్ళ కాళ్ళు కడిగి గౌరవించింది తెలియదు కానీ నేను ఇప్పుడు మనం
తద్వారా రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలి అని కూడా నాకు రాజకీయాల్లో లేను. అవును. అదే. నేనేదో పెద్ద సంస్కర్తనని చెప్పేసి నేనేదో పేరు ప్రతిష్టలు చేసుకుని ఏదో పోస్టులు తెచ్చుకోవాలని అది నాకు అసలు అక్కరే లేదు. హ్మ్. ఏమ్మా? అవును. అక్కరే లేదు. ఈ భూమి మీద పుట్టినందుకు ఈ ఋషులు మనకు అందించినటువంటి ఎట్లా గొప్ప ఎట్లా ఫీల్ అయ్యారు వాళ్ళు మీరు ఇదంతా చేసిన తర్వాత? ఆ అసలు మామూలు పారిశుద్ధ్య కార్మికులు కానండి. ఒక్కటి మాత్రం నన్ను కదిలించిందండి. ఏంటి? ముగ్గురు అమ్మాయిలు హ్మ్. లేచి గబగబా గేట్ బయటికెళ్ళిపోయారు. హ్మ్. అమ్మో! ఆ తల్లి పాదాలకి మేమివ్వము. మాకు పాపం వస్తుంది. హ్మ్. ఆ తల్లితో మేము పాదాలు కడిగించుకొని లేచి వెళ్ళిపోయారు. హ్మ్. మాకు పాపం అంటుకుంటుందని హ్మ్. చెప్పేసి. హ్మ్. లేదమ్మా నాకు ఆ పుణ్యాన్ని ఇవ్వండి అని హ్మ్. రాలా వాళ్ళు ముగ్గురు. మిగతా వాళ్ళందరికీ ఇక్కడ వాళ్ళు మాత్రం రావంటే హ్మ్. అప్పుడు నాకు పాండురంగడు కథ గుర్తొచ్చింది. హ్మ్. పాండురంగడు కథ కూడా ఇదే గదా! హ్మ్. శ్రీకృష్ణుడు నాకు తలనొప్పిగా ఉంది అని శిరోవేదనతో బాధపడుతూ ఉంటే ఎంతమంది వైద్యులొచ్చినా ఆయనకు తగ్గదు. హ్మ్. తగ్గకపోతే కృష్ణుడంటాడు, "ఈ మందులకేం తగ్గే శిరోభారం కాదు నాది. హ్మ్. ఎవరైతే నాకు నిజమైనటువంటి భక్తులుంటారో, ఆ భక్తుల యొక్క పాదధూళిని నాకు నుదుటన పెడితే అప్పుడు ఈ జబ్బు తగ్గుతుందని" చెప్తాడు హ్మ్. నారదుడు మహర్షితో. అవును. చెబితే ఈ భార్యలు, అష్టభార్యలు వీళ్ళందరూ అమ్మో! మాకు పాపం తగులుతుంది. మా పాదధూళి ఆయనకెలా రాస్తాం, ఆయనకెలా రాస్తాం అని ఇవ్వరు. అవును. ఒక భక్తురాలొచ్చి ఇస్తది. హ్మ్. అదేగా పాండురంగడి కథ. యెస్. నాకు పాపం తగిలినా పర్వాలేదు. హ్మ్. ఆ! అట్లా నేనిస్తాను నా పాదధూళని రాస్తది. అవును. నాకు ఈ అమ్మాయి అనగానే వెంటనే నాకది గుర్తొచ్చిందయ్యా. హ్మ్. చూసారా వాళ్ళలో ఉన్న అవును. అయ్యా ఇంకొక గమ్మత్తేంటంటే ఇంకొకళ్ళు కామెంట్ చేశారు. హ్మ్. సాధారణంగా మనకు పెళ్ళిళ్ళకెళ్తే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారుగా. అవును. రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే కారులో కూర్చోగానే ఇవ్వగానే వీళ్ళందరూ ఏమిచ్చారని ఎతుక్కుంటారీళ్ళు. హ్మ్. ఆళ్ళకన్ని కవర్‌లో మేము బట్టలు పెట్టి అన్నీ ఇస్తే హ్మ్. ఒకాయన అమ్మ నేను గమనించాను. హ్మ్. ఒక్కళ్ళు కూడా కవరిప్పి చూసుకోలేదమ్మా వాళ్ళు. వాళ్ళ గొప్పతనం. వాళ్ళ ఎంత సంస్కారం. డిసిప్లిన్‌గా కూర్చున్నారు. ఒదిగి కూర్చున్నారంటే, హ్మ్. ఆ భగవంతుడి ముందు ఒదిగి కూర్చున్నారంటే, పెళ్లి పెద్దల్ని గూడా వాళ్ళనే జేశా నేను. హ్మ్. శివుడి తరపున వాళ్ళ బంధువులని. ఓహ్! వాళ్ళు ఎంత ఎంజాయ్ జేశారో. వాళ్ళే పెళ్లి పెద్దలు ఆ రోజున. గ్రేట్. వాళ్ళే ఎంజాయ్ జేశారు. శివుడి ఓకే. తరపున గణాలుగా మేమంతా కలిసొచ్చామని. హ్మ్. అయ్యవారి తరపున నేను, నా నా గణాలు వీళ్ళంతా అన్నట్టుగా హ్మ్. సరదాగా మేము అలా వేడుకగా చేసుకుంటే, సూపర్. ఎంత అసలు ఎంజాయ్ చేశారో వాళ్ళు. సూపర్. ఆ! ఆళ్ళలో ఆ సంస్కారం. ఏం చదువుకున్నారయ్యా? అవును. ఇప్పుడు మున్సిపాలిటీ నారాయణమ్మ. హ్మ్. వర్కర్‌గా జీహెచ్ఎంసీ నారాయణమ్మ ఎంత అద్భుతమైన పద్యాలు చెప్తోందయ్యా! హ్మ్. ఎంత చక్కని తత్వగీతాలు పాడుతోంది. ఆవిడ గూడా వచ్చింది ఆ రోజున. ఓహ్! ఆమెకు గూడా పాదాలు కడిగి పూజ చేశాం. ఓకే. చెప్తున్నా విషయం. ఎందుకనంటేనాన్న, మానవ ధర్మాన్ని మేలుకొలుపుకోవడానికే మానసికపరమైనటువంటి మార్పుని గుడిలో ఎట్టయితే నిర్మాల్యాన్ని ఏ రోజుకి ఆ రోజు తీసేస్తున్నామో, మన శరీరంలోని నిర్మాల్యాన్ని ఏ రోజైతే స్నానం చేసి తీసేస్తున్నామో, మన మనోమాలిన్యాన్ని తొలగించుకోవడానికే దేవాలయ దర్శనం. యెస్. పూజలు కొట్టి, కొబ్బరికాయలు కొట్టి నాకెంత పుణ్యం కాదు గదా! కాదు. అది మేలుకొల్పేటటువంటి కేంద్రమే శ్రద్ధా కేంద్రంగా ఒక మానబిందులుగా మన దేవాలయాలు మన పూర్వీకులు మనకు అందించారు. అవును. అలాంటి నమూనా దేవాలయం మా దేవాలయం ధర్మపురి క్షేత్రం కావాలనేది నా ఆదర్శం. మేడం అక్కడ ఇంకా ఏవేవో కొత్తగా ఏవో చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏదో ఆ! మర్చిపోయా. కొంచెం గుర్తు చేశారు. అరుంధతి వశిష్ఠుల యొక్క మందిరం. హ్మ్. అదొక కౌన్సెలింగ్ సెంటర్ కావాలనేది నా ఇది. ఓకే. ఎందుకనంటే ఇవాళ పెళ్ళిళ్ళు హ్మ్. ఒక విపరీతమైనటువంటి పోకడలతో చేసేస్తున్నారు. అవును. ఎప్పుడంటే టైము. ఎప్పుడో అర్ధరాత్రి ఎప్పుడో పెళ్ళవుతుంది. ఈయన బయటికి తీసుకెళ్తాడు. అందులో ఈ ఈ డాజరింగ్ ఈ లైట్లు, నక్షత్రాలు ఎక్కడ కనపడతాయి? కనపడదు. అదిగో అరుంధతి నక్షత్రం అంటాడు. హ్మ్. చూసే ఆయనకి కనిపించదు. చూపించే ఆయనకి కనిపించదు. ఆహా! ఓహో! అంటారు వచ్చేస్తారు. అవును. అసలు ఈ అరుంధతి ఎవరు? ఎందుకు ఆ నక్షత్రం చూపిస్తున్నారు? భార్యాభర్తల యొక్క ఆ కాపురం దృఢంగా చిరకాలం నిలబడాలంటే అరుంధతిని ఎందుకు పూజించాలి? ఇవన్నీ. అందుకని అదొకటిను సామాజిక సమరసత అంటున్నాంగా ఇప్పుడు హ్మ్. మనం. అందరూ ఏకంగా. అవును. అందుకని అరుంధతి ఎటువంటి ఏ స్థితి నుంచి ఎలా ఎదిగింది? ఎందుకు వశిష్ఠుడు కూడా అంత ప్రియభామినిగా ఆవిడ ఎందుకంత ఇదయింది అనేది చూపించడానికి ఒక మందిరాన్ని ఒక ప్రేరణ ఇవ్వడానికి కట్టిస్తూ హ్మ్. వివాహం చేసుకున్న వాళ్ళు, చేసుకోవడానికి ముందు వచ్చిన వాళ్ళు కూడా అక్కడికొస్తే, మనమే వాళ్ళకి చక్కగా బట్టలు పెట్టి, హ్మ్. కూర్చోబెట్టి, హ్మ్. "అమ్మ వివాహం చేసుకోబోతున్నారు మీరు." వైవాహిక జీవితం అంటే ఏమిటో వాళ్ళకి తెలియచేసి, ఆ సహజీవనంలో మాధుర్యాన్ని ఎలా పొందవచ్చో, ఎలా ఉంటే ఎలా పొందగలుగుతారో అవన్నీ చెప్పడం కోసమని నేను ఈ అరుంధతి వశిష్ఠుల మందిరం నాకు తెలిసి భారతదేశంలో ఉందా ఇట్లాంటి మందిరం ఇప్పటి మరి వరకు? తెలీదు నాకు అంత ఇదే నేను అంత ఫస్ట్‌దా? హ్మ్. నాకు తెలిసి నాకు అంత తెలీదు. అవును. కదా అంటే ఉందేమో నాకు తెలీదు. హ్మ్. సో, ఏంటి మేడం మీ ఫ్యూచర్
డ్రీమ్ ఏంటి అసలు ఈ ఏం లేదు నాన్న, దేవాలయం అనేది సమాజ సంక్షేమ కేంద్రం అని కదా. అవును. ఊరిలో మధ్యలో గుడి ఎందుకు ఉండేదంటే, మన శరీరానికి గుండె ఏం పని చేస్తుందో అదే ఊరికి దేవాలయం చేస్తుంది. ఉమ్, ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కోర్టులు, ఈ న్యాయస్థానాలు, ఈ పోలీస్ స్టేషన్లు వచ్చి అంతకుముందు ఈ దేశంలో అవేవి లేవుగా. గుడి అన్ని పంచాయతీ. దేవాలయమే. ఉమ్, న్యాయానికి తీర్పు అక్కడే జరిగేది. శిక్ష కుటుంబ అవును. అన్నీ అక్కడే తీర్పు జరిగేది. ఊరి పెద్దలిద్దరు వచ్చేవారు. పురోహితుడు అంటే పురమునకు హితము చెప్పేవాడు పురోహితుడు. ఆయన కూర్చోబెట్టుకుని గ్రామ పెద్దలు కూర్చొని ఊర్లో ఎవరికైనా తగాదాలు వస్తే అక్కడ పరిష్కరించేవారు. వైద్యాలయం కూడా అది. మాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు. మాకు ఎవరికైనా బాగోతే "అరే ఆచార్యులు గారి దగ్గరికి వెళ్ళి మందు పట్టరని" ఇంత పొట్లం కట్టించేవారు ఆయన. ఎందుకంటే పురోహితుడికి తప్పకుండా ఆయుర్వేదం తెలిసి ఉండేది. అనూచానంగా సంప్రదాయంగా వస్తాయి కదా. వాళ్ళ తండ్రి గారు ఏ వైద్యం చేస్తే కుమారుడు ఆ వైద్యం చేసేవాడు. అలా మన దేవాలయం, వైద్యాలయము, న్యాయాలయము, విద్యాలయము అన్నీ అదే అయి ఉండేది. ఉమ్, ఆ పరంపరను దీనిలోకి కొనసాగించాలని ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రం, మహాప్రాణదీపం పేరిట ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రం. ఉమ్, అలాగే నాకు ఇంకా ఉన్నది ఇంకొకటి ఏంటంటే, ఒక ధర్మపీఠం. ఉమ్, అది దేవాలయ సముదాయం కదా. దేవతలంతా ఉన్నటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న ప్రదేశం. ఉమ్, అక్కడికెళ్ళగానే ఇప్పుడు మామూలుగా మన ఏ బాబు గుళ్ళోకి రాయో దండం పెట్టుకుంటే వాడేమంటాడు, "వద్దులే మేడం నేను స్నానం చేయలేదనో, ఉమ్, లేకపోతే నేను ఇవాళ కొంచెం నాన్ వెజ్ తిన్నానండి రానులెండి, అంత పవిత్రంగా లేనంటాడు." అవును. కదా. అవును. అలాగే తప్పు చేసిన ప్రతివాడు కూడా ఆ విధంగా తనకి గిల్టీగా ఫీల్ అవుతాడు కదా. ఉమ్, ఇక్కడ గనుక న్యాయపీఠాన్ని గనుక మనం పెడితే ఉమ్, భార్యాభర్తల తగాదాలవ్వచ్చు, ఆస్తి తగాదాలవ్వచ్చు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, ఏళ్ల తరబడి తిరుగుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, దుఃఖమే మిగులుతోంది చివరికి. గెలిచిన వాడికి దుఃఖమే, ఓడిన వాడికి దుఃఖమే. అట్లా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ అంటే ఆ డిస్ప్యూట్స్‌ని ఇక్కడే పరిష్కరించుకునేటట్టుగా, ఇద్దరూ హ్యాపీగా వెళ్ళేటట్టుగా ఒక ధర్మపీఠం, న్యాయపీఠాన్ని పెట్టాలనేది ఒకటుంది నాకు. అది ఈ వయసు అయిపోతోంది. అది ఎంతవరకు ఇంకా నేను అది ప్రమోట్ చేయగలను గానీ అదొకటి నాకు లోపలుంది. ఈ రెండే. హాస్పిటల్ అంటే నెమ్మదిగా చాలా సార్లు క్యాంపులు పెడుతున్నాం. ఒక ఆయుర్వేదిక్ ఉంది. హోమియో డాక్టర్ వచ్చేవారు. మొన్న కరోనా వచ్చిన దగ్గర నుంచి కాస్త కుంటుపడింది గానీ, ఆ విధంగా దేవాలయమే అన్నింటికి కేంద్రం. దేవాలయంలో వచ్చేటటువంటి డబ్బు ఊరికి ఎంతో ప్రయోజనకారిగా ఉండేది. ఎందుకంటే మనకు కలిగిన దాంట్లో ఇంత వెళ్ళి వేస్తాం కదా నాన్న. అవును. నేను కార్గిల్ వారికి పంపించానండి అప్పుడు. ఉన్న కాస్తలోనే. తూర్పుగోదావరి జిల్లాలో తుఫాన్లు వచ్చినప్పుడు పంపించాం. అట్లాగే ఇంకొక దేవాలయంలో అసలు ఏమి ధూపదీప నైవేద్యాలకు లేదంటే ఇక్కడి నుంచి మనం పంపించడం జరిగింది. అట్లా ప్రతి దేవాలయం కూడా సమాజ హితాన్ని కోరుకుంటూ కార్యక్రమాలను చేస్తే, ఇప్పుడు తిరుపతి కనుక ఎట్లయితే యూనివర్సిటీస్, హాస్పిటల్స్ పెట్టిందో, ప్రతి ఊరిలోనూ ప్రతి గ్రామస్తుడు దేవాలయాన్ని వాళ్ళే కేంద్రంగా చేసుకుని, వాళ్ళే పరిపాలన చేసుకుంటే అసలు పోలీస్ స్టేషన్‌ల పనే ఉంటుంది. న్యాయస్థానాల పనే ఉంటుంది. ఏమంటారు? అంతే కదా మేడం. అది. ఆ రోజు రావాలి. మళ్ళీ కృతయుగం వస్తే ఆ రోజులొస్తాయి. థ్యాంక్ యూ మేడం. నమస్తే. మంచిదమ్మా. నమస్కారం.